ఉచ్చబడుతుందిరా సినిమా సీన్ చూస్తుంటే. పాడ్కాస్ట్ దేని గురించి అంటే హారర్ మూవీస్ మీద నాకు చాలా భయం అవుతుంది. ఉచ్చబడుతుందిరా సినిమా సీన్ చూస్తుంటే. జంపర్ మీద బంపర్. మనం తెలుసు కదా బ్రో. లేనేమనరా పగొనరా పని అయిపోయింది ఇంటికి వెళ్తా ఇట్లా చెప్తారా చచ్చిపోతారు. చనిపోతాడు హీరో. లాస్ట్ ఒక్కటే ఒక పెయింటింగ్ మిగులుతుంది. ఆ పెయింటింగ్ లో హీరో గాడు మ్యాన్షన్ లో కాలిపోతున్నట్టు ఉంటది. పిండం ఏదో అది చూస్తుంటే కాంజరింగ్ సినిమా చూసాడు అనిపించింది. ఉమ్రాత్ జిందాబాద్. ఉమ్రాత్ అమర్. ఆదిపురుష్ రీ రిలీజ్ ప్లీజ్. కాదురా అస్. అందరూ హ్యాష్ ట్యాగ్ ఆదిపుర్ రిలీజ్ అయిపోతాడు బ్రో. అరే వద్దురా ప్లీజ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ ఛానల్ మన గోలా. ఎట్లున్నారు? నమస్తే, సలాం అలైకుం, అస్సలం అలైకుం, ఖుదాఫిస్, సెమెల్ ఆఫీస్, కైసా సబ్లో. కొద్దిగా ఇంట్రో డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాం. సరిగ్గా రాలేదని అర్థమవుతుంది. కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? నువ్వు ఆపితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గాయస్, ఇవాళ మన పాడ్కాస్ట్ దేని గురించి అంటే హారర్ మూవీస్ మీద నాకు చాలా భయం అవుతుంది. సమయం వచ్చేసి 1:01 అవుతుందా? 1:30 అవుతుంది. నేను గాయస్ ఒక్క నిమిషం నేను చెప్తా. ఒక్క నిమిషం గాయస్. ఏంటంటే అసలు వీడు ఇవాళ ర్యాండమ్గా వచ్చిండు. అసలు మేమేం ప్రిపేర్ కాలేదు. నేను హారర్ వద్దురా అని గంట నుంచి అంటున్నా. హారర్ అంటుండే నాకేం వచ్చేపడుతుంది. చెప్తున్నా కదా 1:30 దేవ టైం అవుతుంది. వాళ్ళ గురించే మాట్లాడదాం. కావాలంటే 3 కప్పు చాయ్ చేద్దాం. 3 కప్పుల ఛాయ్? 3 కప్పుల ఛాయ్ ఎందుకు? ఇంకో కప్పు ఎవరైనా వస్తే. ఎవరు వస్తారా? వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కదా. ఎవరు నాకు వద్దు బాయ్. నేను చెప్పిన గాయస్, హారర్ పాడ్కాస్ట్ వద్దు, థ్రిల్లర్కి వెళ్దాం. మీరేం చెప్పలేదు మన కామెంట్ సెక్షన్లో. ఈ ఒక్క కామెంట్ రాలేదు. యాక్చువల్ చెప్పాలంటే చెప్పినాం కదా కామెంట్ చేయమని చెప్పి. చేయండి గాయస్ కొంచెం కామెంట్, లైక్లు, షేర్లు. మేము కొత్త కష్టపడి నీ బొక్క చేసి అసలు చేయరా, నువ్వు ఎట్లా బొక్కలు పెడతావు. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. ఫస్ట్ వీడియోకి కొద్దిగా వ్యూస్ ఇచ్చింది, అందరూ దేనికి రాలేదు. యాక్చువల్లీ నేను హారర్ మూవీస్ ఎక్కువ చూడను, చాలా లిమిటెడ్గా చూస్తాను. అయినా ఎక్కువగా ఏం లేవు హారర్ మన తెలుగులో చెప్పాలంటే. రాగా హారర్ అంటే హారర్ కామెడీ, కానీ హారర్ అంటే లేదు. సో సరే మళ్ళీ మొదలెడదాం. మళ్ళా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గాయస్. ఇప్పుడు హారర్ పాడ్కాస్ట్ కాబట్టి హారర్ మూవీస్ మీద డిస్కషన్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. జస్ట్ మేము స్టోరీస్కి వెళ్ళొచ్చు, స్పాయిలర్స్ రావచ్చు. సో బీ కేర్ఫుల్. అండ్ సమయం 1:30 అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు. మాతో పాటు ఎంతమంది ఉన్నారో నాకు కూడా తెలియదు. సరే పక్క చేరంటారా, స్పేస్ చేద్దాము. గాయస్ ఓకే లెట్స్ గో. అరే మామ, నీ ఫస్ట్ హారర్ ఫిల్మ్ చెప్పరా. ఫస్ట్ హారర్ మూవీయా? 2026 కాదు, నీకు హారర్ ఫిల్మ్ అనగానే అది గుర్తుకొస్తుంది చెప్పు. ఇది హారర్ మూవీ కాదు, కానీ చూస్తే హారర్ అనిపించింది. రాజా సాబ్. చూస్తే భయం వేసింది మామ చూస్తుంటే సినిమా. సరే పక్కన పెట్టు రాజసాబ్ పక్కన పెట్టు. పక్కనంటే జస్ట్ ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ అంట నెక్స్ట్. సో ఫస్ట్ హారర్ మూవీ అంటే కొంచెం బయట దేశం పోతాం. స్పానిష్ మూవీ అన్నమాట ఇది. కొంచెం ఇంగ్లీష్. స్పానిష్ చూసే మొక్కమారా నీకు, ఇంగ్లీషే చూడ. లోకస్ టాకింగ్ బ్రో. ఏంది లూకసా? లుక్ హూస్ టాకింగ్ బ్రో. లుక్ మా చెప్పాలి, మేము ఇద్దరం ఒకటే మెంటాలిటీ ఒకటే. ఈడు చూడడం నేను చూడడము. నేను ఇంగ్లీష్ సినిమాలే చూస్తా ఎక్కువ హారర్లో. ఇప్పుడు నేను చెప్పేవన్నీ అన్ని హారర్ ఇంగ్లీష్లో. ఏదో 2-3 తెలుగు ఉంటాయేమో కానీ మిగతా అన్ని ఇంగ్లీష్లో చెప్తున్నాను. సో ఫస్ట్ మూవీ వచ్చేసి వెరోనికా. నేను చూడలే. సో ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది వెరోనికా. ఇప్పుడు వెరోనికా అనేది స్పానిష్ ఫిలిం అంటున్నాం. అదేం జానర్? హారరేనా? మన హారర్ గురించి మాట్లాడుకున్నాం. అంటే కొన్ని మూవీస్ ఉంటాయిరా. ఇప్పుడు సపోజ్ అదేంటిది షటిల్ ఐలాండ్, సర్లే అది వేరే సినిమా. సరే చెప్పు.
చెప్పు అదేం జోనర్, ఓన్లీ హారర్ ఉంటుందా ఓన్లీ లేకపోతే హారర్ ఉంటుంది సినిమా. గోర్ ఉంటుందా? ఉంటుంది కొంచెం ఉంటుంది. కొంచెం అంటే ఒక సీన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఆ సీన్. సరే నాకు ఒక పని చేయి, వెరోనికా స్టోరీ కొద్దిగా ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేయి చాలా సింపుల్గా. అంటే ఇప్పుడు సపోజ్ నాకు నువ్వు స్టోరీ చెప్తుంటే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే నేను చెప్తున్నా, జస్ట్ సినిమా బాగుండాలి పక్కన పెట్టు, జస్ట్ చెప్పు. బాగానే. జంపర్ మే బంపర్. ఓకే అదే ఆర్ఆర్ పాడ్కాస్ట్ ప్లీజ్ బీ సీరియస్ మ్యాన్. సో ఇప్పుడు నార్మల్ స్టోరీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. నాకు స్టోరీ మొత్తం చెప్పు, ప్లాట్ చెప్పు. ప్లాట్ అది ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ముగ్గురు ఉంటారు ఫ్రెండ్స్, అమ్మాయిలు. సో వాళ్ళు ఏంటంటే గ్రహణం తెలుసు, గ్రహణం ఉంటుంది కదా, ఎక్లిప్స్. ఎక్లిప్స్. ఆ గ్రహణం రోజు ఏం చేస్తారంటే అందరు స్టూడెంట్స్ ఏం చేస్తారు, జస్ట్ మూన్ చూడడానికి బయటికి పోతారు అన్నమాట. వీళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండదు బయటకు పోవడం, ముగ్గురికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే బేస్మెంట్ పోతారు, బేస్మెంట్లో పోయి అది తెలుసు కదా బోర్డు ఉంటుంది, హారర్ బోర్డు ఉంటుంది, ఓజా బోర్డు ఉంటుంది కదా, దాంతో ఏదో ఒక డీమన్ని పిలుద్దామని. సో వాళ్ళ ముగ్గురులో ఎవరికో ఆ ఫ్యామిలీలో ఎవరికో చచ్చిపోతారు అన్నమాట. ఒక హీరోయిన్, ఆ ముగ్గురిట్లో ఎవరో ఒక ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి దాంట్లో వాళ్ళ ఫాదర్, చెప్పాలంటే హీరోయిన్ వల్ల ఫాదర్ చచ్చిపోతాడు. నువ్వు ఎందుకు స్పాయిలర్స్ ఇస్తున్నావు బాయ్? అది స్పాయిలర్ కాదు అది. ఓకే. సో చచ్చిపోతాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఎవరు ఫ్యామిలీ చచ్చిపోతారో వాళ్ళు గుర్తు చేసుకుని ఆ బోర్డుతో ఆడుకుంటుంటారు అన్నమాట. ఓకే. సో సడన్గా ఏమవుతుంది, అంతా వాళ్ళు అందరూ నమ్మరు, ఫేక్ అనుకుంటారు అందరూ. సడన్గా అది గ్లాస్ తిరుగుతుంది, సడన్గా కాయిన్ తిరుగుతుంది, గ్లాస్ పెడతారు వాళ్ళు, కాయిన్ గ్లాస్ పెడతారు. తిరిగి ఏం చేస్తారంటే అది గ్లాస్ ఎంత హీట్ ఎక్కిపోతుంది అంటే చేయి కాలిపోతుంటుంది ప్రతి ఒక్కరిది. సో ముగ్గురు తీసేస్తారు చేయి, ఈమె వెనక చేయి పెడుతుంది. సో అంటే ఇప్పుడు ఆ ముగ్గురు తీసేసాను కాబట్టి అది ఇంకంప్లీట్ అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా. అది ఇంకంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని పిలుద్దాం అనుకుంటారు కానీ తెలియని ఒక డీమన్ బయటకు వస్తాడు అన్నమాట దాంట్లో నుంచి. అట్లా కాదు మామ, ఇప్పుడు నాకు చూడాలనిపిస్తుంది సినిమా, నువ్వు కొద్దిగా స్టోరీ రివీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ వచ్చిందా వెరోనికా మీద, వాళ్ళకి ఈ సినిమా గురించి ఒక చిన్న కంక్లూజన్ ఆర్ బ్రీఫింగ్ సమ్మరీ టైప్ ఒక 2-3 లైన్స్లో చెప్పు వెరోనికా మీద. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆ బోర్డుతో ఆడుకుంటారు అన్నమాట, ఓజా బోర్డు. దాంతో ఒక తెలియని డీమన్ బయటకు వస్తుంది. ఓకే. సో ఆ డీమన్ని పంపించడానికి వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఆ డీమన్ ఇంకా వీళ్ళు ఏం చేసింది ఆ ఇంట్లో, అది మూవీ అనమాట మొత్తం. సో లాస్ట్ లో ట్విస్ట్ మొత్తం తెలుస్తుంది అనమాట, ఎందుకు ఏమైంది అని చెప్పి. స్టార్టింగ్ నుంచి మనకి ఒకటి అనిపిస్తుంది కానీ లాస్ట్లో ఒక సడన్ గా అరే ఇట్లా ఇది ఊహించుకోలేదు అని అట్లా ఉంటుంది అన్నమాట సినిమా మొత్తం. కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది, ప్లస్ హారర్ ఎలిమెంట్స్ బాగుంటుంది. 18+ లేదు, నార్మల్ సినిమా చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు. వెరోనికా అంట చూసి చెప్పండి. నెక్స్ట్ నీ చెప్పరా, ఏ హారర్ సినిమా గేది గుర్తొస్తుంది? అరుంధతి కాదు, అయిపోయింది అది, వేరే చెప్పు. మొన్న కొత్తగా వచ్చిన ఫిలిం చెప్తా, మలయాళం ఫిలిం డై సిరీస్ అని ఉంది. నాకు స్పెల్ సరిగ్గా చేయడానికి వస్తుంది, ఐఎమ్ వెరీ సారీ. క్యాప్షన్ నేను పోస్టర్ వేస్తాను. డై సిరీస్ అని ఉంటుంది నా ఫిలిం. అది ఏంటిది అంటే, నీకు తెలుసా మలయాళం వాళ్ళు సీక్రెట్గా ఒక హారర్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేసినారు. నిజంగా రా, ఇప్పటిదాకా నీకు మలయాళంలో 2 హారర్ మూవీస్ చాలా ఫేమస్. ఒకటి భూతకాలం, ఇంకోటి లాస్ట్ పాడ్కాస్ట్లో చెప్పిన చూడు బ్రహ్మయుగం. ఈ రెండింటిని కలపనికి డై సిరీస్ అని చెప్పి ఒక ఫిలిం. ఈ 3 మూవీస్ దాంట్లో కలుస్తాయి, ఇంకా మూవీస్ రాబోతున్నాయి. సో ఇప్పుడు నీకు డై సిరీస్ ఎట్లాంటి ఫిలిం అంటే హారర్ ఫిలిమే కానీ కొద్దిగా డిస్టర్బింగ్ ఉంటుంది. నీకు సీన్స్ డిస్టర్బింగ్ ఉండవు, కాన్సెప్ట్ డిస్టర్బింగ్ ఉంటుంది నాకైతే. ఓకే, నీకు స్టోరీ రివీల్ చేయాలా లేకుంటే ప్లాట్ చెప్పాలా? ప్లాట్ చెప్తాను, స్పాయిలర్ అలర్ట్ గైస్. చూడకపోతే పక్కా చూడండి, డై సిరీస్ చాలా బాగుంది. రోహన్ అని, నువ్వు కాదు బాయ్, క్యారెక్టర్ పేరు కూడా రోహన్. ఓకే. అందులో ఆయనకు తెలిసిన ఆయన మధు అని చెప్పి. మధు ఎవరంటే నీకు బ్రహ్మయుగంలో ఎవడైతే మమ్మూటి ఉన్నాడో వాళ్ళ యాన్సిస్టర్. మమ్మూటి యాన్సిస్టర్ అంటే మమ్మూటి ఫ్యామిలీలో పుట్టిన ఆయన మధు. రోహన్ ఇంకొకటి రోహన్, ఇద్దరు క్యారెక్టర్స్. ఒకరోజు రోహన్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే
ఒక గోస్ట్ని ఎన్కౌంటర్ చేస్తాడు. అది వాళ్ళ జిఎఫ్ గర్ల్ ఫ్రెండ్. అరే గో నేను స్టార్టింగ్ చెప్తా. అసలు ఏంటిదంటే స్టార్టింగ్ నీకు ఓపెనింగ్ ఎట్లుంటుంది, ఒక ఆమె సూసైడ్ చేసుకుంటుంది. తెలుసు కదా, బావిలోకి వెళ్ళి తీస్తారు. ఇప్పుడు సరే బావిలోకి దూకుతారు వీళ్ళందరూ. సూసైడ్ మామ్స్. అయితే ముందు ముందు తెలిసేది ఏంటంటే రోహాన్ ఇంకా ఆమె ఒక రిలేషన్లో ఉండేవాళ్ళు. ఈమె సడన్గా చనిపోయేసరికి రోహాన్ కొద్దిగా డిస్టర్బ్ అవుతారు. ఆ తర్వాత ఏంటంటే రోహాన్ వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి తిరుగుతూ ఉంటుంది. ఆమె ఇట్లా జుట్టు ఇట్లా అనుడు. అయితే ఒక 2-3 సీన్స్ జరుగుతుంది. అట్లా జరిగిన తర్వాత ఏంటిది, మన కోపం వచ్చి గుండు కొట్టేసుకుంటాడు. బస్ కట్. ఇప్పుడు నాకు ఎంత హెయిర్ ఉంది, ఆమెకి జుట్టు అంటే ఇష్టం, వాడు జుట్టు. నేను బస్ కట్ కొట్టేసేసుకుంటాను. ఆ తర్వాత ఏంటిదంటే ఫర్దర్ వెళ్తూ 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 ఉంటే అక్కడ ఉన్నది అమ్మాయి గోస్ట్ కాదు, ఇంకొక గోస్ట్ ఉంటుంది. ఆ గోస్ట్ మీదనే నీకు డైసరీస్ అనే కాన్సెప్ట్ ఉంది సినిమా. అంటే ఆ జిఎఫ్ కాదా? 2 ఆత్మలు ఉన్నాయిరా. కొద్దిగా స్పాయిలర్ చెప్తున్నా. 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి జిఎఫ్ ఆత్మ, ఒకటి గర్ల్ ఫ్రెండ్, ఇంకొకటి ఆత్మ ఎవడో ఉంటాడు, బాయ్. వాడు ఇంకా చెప్తున్నా స్పాయిలర్ నీకు. వాడెవడో లాస్ట్ వరకు తెలియదు నీకు. బాగుంటుంది సినిమా నిజంగా. డైసరీస్ నెట్ఫ్లిక్స్ అనుకుంటా. తెలుగులోనే? తెలుగులో తెలియదు మాంసం. నేను మలయాళంలో చూసిన సబ్ టైటిల్స్. నాకు చాలా నన్ను సబ్ టైటిల్స్ చూసి మళ్ళీ కంటబట్టి అర్థం చేసుకొని నాకు మన కిందికి పై చేసుకుంటారు. సో మీరు చూడకపోతే పక్క ట్రైన్ డైసరీస్. ఇంకా నేను చెప్పాలా ఇంకా స్టోరీ? బాగుంటుంది మామ. ఇంకా అరే ఎంత బాగుంది అంటే చెప్పేదానికి అర్థమైపోయింది బాగుంది సినిమా. ఇప్పుడు ఇంకా పోతే వాళ్ళు చూడబుద్ధి కాదు. ఇంకోటి నీకు డైసరీస్ మీనింగ్ ఏంటిదంటే లాటిన్ వర్డ్లో డైసరీస్ అంటారు. మనకి ట్రాన్స్లేట్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే ది జడ్జిమెంట్ డే అంటారు. ఈ క్రిస్టియన్స్ లాటిన్స్ వాళ్ళు ఏం నమ్ముతారంటే దెర్ విల్ బి ఏ ఫైనల్ జడ్జ్మెంట్ డే. ఆ రోజు ఏంటంటే చనిపోయిన వాళ్ళందరూ లేచి గాడ్ సంథింగ్ ఒక సుప్రీం పర్సనాలిటీ ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తారు. అది డైసరీస్కి ఎట్లా లింక్ అయిందో తెలియాలంటే పక్క మూవీ వాచ్ చేయండి, బాగుంటుంది సినిమా డైసరీస్. నేను స్పెల్ కరెక్ట్ చేస్తున్నా తెలియదు కానీ హారర్ ఎలిమెంట్స్ అంటే నీకు దయ్యం కనిపించదు కానీ నీకు భయం అవుతుంది. నీకు నార్మల్ హారర్ ఫిలిమ్స్లో ఇట్లా బ్లాక్ కలర్ మిస్ట్ అట్లా ఉండదు కానీ నీకు భయం అవుతుంది. భూతకాలం సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎట్లా ఉంటుందో అని చెప్పి. ఆ తర్వాత లాస్ట్కి ఏంటి తెలుస్తుంది ఎట్లా ఈ 3 ఫిలిమ్స్ని కలిపిండా అని చెప్పి. బాగుంది. నాకు తెలిసి అది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది అనుకుంటా యూనివర్స్. అరే గాయస్ ఇప్పుడు ఏంటంటే నేను మ్యాక్సిమం అన్ని ఇంగ్లీషే చెప్దాం అనుకుంటున్నా, ఒక్క తెలుగు చెప్దాం అనుకుంటున్నా. నా ఫేవరెట్ అది. వీడన్నీ తెలుగు చెప్దాం అనుకుంటున్నాను. చూద్దాం. మనం తెలుసు కదా బ్రో. లేనేమనరా పగవనరా పోరా. ఇప్పుడు నాది సరే సెకండ్ చెప్పు. ఇది ఒక హిందీ సినిమా అనమాట, పాత సినిమా. అజయ్ దేవగన్ ఉంటాడు. సినిమా పేరు ఏంది? భూత్. నేను చూడలే బాయ్. ఐమీన్ నేను చూసి ఉంటా కానీ నాకు గుర్తులేదు. భూత్ ఏంటంటే ఒక కపుల్, మ్యారీడ్ కపుల్ కొత్త ఇంట్లో షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఫ్లాట్ వెతుకుతుంటారు. అయితే ఒక ఫ్లాట్ దొరుకుతుంది అనమాట తక్కువ రేట్లో. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫ్లాట్ నుంచి ఒక లేడీ ఇంకా వాళ్ళ చిన్న కొడుకు దొంగి చచ్చిపోతారు అన్నమాట, సూసైడ్ చేసుకుంటారు. సో అజయ్ దేవగన్ హీరో ఉంటారు కదా, ఆయనకు పెద్ద పట్టించుకోవడం ఉండదు కదా, దేవుడు ఉంటారు ఏముంటారు అని చెప్పి దిగుతారు. కానీ హీరోని తెలియదు అన్నమాట అంత జరిగిందని చెప్పి. శిరోద్కర్ మన్మత్ శిరోద్కర్ అంటారా? లైట్ తీసుకో. ఓకే. సో హీరోయిన్కి తెలియదు అన్నమాట ఇది జరిగిందని చెప్పి. సో వాళ్ళు ఫ్లాట్ దిగిపోతారు. ఫస్ట్ నార్మల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆడ పని మనిషి ఉంటుంది ఒక ఆమె. సగం మూవీలో పని మనిషి చూస్తే భయం వేస్తుంది నీకు. ఆమె ఎక్స్ప్రెషన్ అట్లనే ఉంటాయి. కానీ అరే నీకు ఆడ ఏముండదు సినిమాలో, రూమ్లో ఏముండదు కానీ నీకు భయం వేస్తుంటుంది. హీరోయిన్ ఒక్కటే రూమ్లో కూర్చుంటుంది. సౌండ్స్, కెమెరా యాంగిల్స్, ప్రతిదీ నీకు భయం వేస్తుంటుంది.
పని మనిషి ఉంటుంది కదా, ఆమె ప్రతి దానికి ఒక ఎక్స్ప్రెషన్ పెడుతుందిరా, క్రీపీ ఉంటుంది. సడన్గా నోవేర్ ఇట్లా ఆమె నవ్వుకుంటే దగ్గర పోయి పని అయిపోయింది ఇంటికి వెళ్తా ఇట్లా చెప్తుందిరా. ఆమె భయపడుకుంటా హీరోయిన్ చూస్తుంటుంది. ఇట్లా ఆమె దగ్గరగా వచ్చేసి ఏమైంది ఏమైంది ఏంటి అంటే కామ్ హోగియా మే జా రही हूं ఇట్లా అంటదిరా. ఒకటి ఏంటంటే హీరోయిన్లో దెయ్యం వస్తుంది. హీరోయిన్లో దెయ్యం వచ్చి స్టార్ట్ అవుతారా బ్యాండ్, దాని లోపల సినిమాలా ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ సౌండ్స్, మాట్లాడే విధానం, అరే నువ్వు చూడరా సినిమా భయం వేస్తుంటుంది. ఆమె అంటే ఇప్పుడు నేను చెప్పింది నాకు కొద్దిగా బ్రీఫ్ చేస్తా. ఒకటి ఏంటిది, ఇదేంటి బూత్ ఫస్ట్ ఒక ఫ్లాట్ ఉంటుంది, అందులో ఒక కొడుకు ఒక అమ్మ ఉంటుంది, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. అజయ్ దేవగన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అవుతారు. ఇక్కడ ఎవరైతే చనిపోయినారో ఆతో తిరుగుతుంటుంది. ఒక సో ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి ఏంటంటే ఇప్పుడు ఆమె ఫస్ట్ ఇట్లా వాక్ చేసింది అనుకో, పక్క నుంచి ఒక చిన్నపిల్లడు దెయ్యం ఉంటాడు. ఆడు ఎట్లుంటుందంటే మొత్తం చిన్నపిల్లడు ఆడేం చేయడు రా, జస్ట్ లుక్ ఇస్తాడు. ఆ లుక్సే భయం వస్తుంది. హీరోయిన్ దెయ్యం ఉంటుంది కదా, లేడీ దెయ్యం మ్యాక్సిమం తక్కువ కనిపిస్తుంది. ఆ పిల్లడే ఎక్కువ కనిపిస్తాడు, ఆ పిల్లడే ఎక్కువ భయపడిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఆమె దూరినాక ఆమె చేసే ఎక్స్ప్రెషన్స్, ఆమె సౌండ్, మాట్లాడే విధానం చాలా భయం వేస్తుంది చూడగానే. అంటే ఇప్పుడు మన సినిమాలో దెయ్యంలోకి మొత్తం మేకప్ వేసి కట్లో ఏముండవు, జస్ట్ నార్మల్ ఆమెనే ఎక్స్ప్రెషన్ సౌండ్స్. సో అలా అది ఆమె ఎందుకు చచ్చిపోయింది, సో ఆమె రియల్ సూసైడా లేకపోతే చంపేసారా అని లాస్ట్ తెలుస్తుంది అనమాట. సో అదే అన్నమాట బూత్ చూడండి, యూట్యూబ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా. చూస్తుంటారు ఆల్రెడీ మీరు, చూసే ఉంటారు. పాత ఫిలిం అంటే నేను చెప్పినా కదా మ్యాక్సిమం ఇంగ్లీష్ చెప్తా అని చెప్పి, కానీ ఒక్కటి తెలుగు చెప్తా. అది నాకు కొద్దిగా ఇష్టం ఫిలిం, విల్లా. పిజ్జా టూ విల్లా అని ఉంటుంది సంథింగ్. ఓకే. అందులో ఏంటంటే ఈ స్టోరీ అందరికి తెలుసు, నేను చెప్తా లైన్గా వెళ్ళిపోతా, పర్లేదు విను. హీరో ఉంటాడు, వాడు ఏంటంటే ఒక మ్యాన్షన్ కొనుక్కుంటాడు, ఒక విల్లా కొనుక్కుంటాడు. అది ఏంటంటే బీచ్ సైడ్ ఉంటుంది అనుకుంటా, నాకు మూవీ అంత కరెక్ట్ గుర్తు రావట్లేదు. రాజు గారి కథ కాదురా, చాలా బాగుంటుంది సినిమా. ఆ హీరో ఆర్టిస్ట్, పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు. వాడు ఏదైతే మహల్లో పెయింటింగ్ వేస్తాడో విల్లాలో, అది వాడి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. ఓకే. వాడు ర్యాండమ్గా పెయింటింగ్ వేస్తాడు రా, అది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక సీన్ చెప్తా, నాకు సరిగ్గా గుర్తులేదు. వాడు ఒక బుక్ రాసినట్టు సంథింగ్ ఏదో రాసి మెడల్ తీసుకున్నట్టు ఒక పెయింటింగ్ వేస్తాడు. వాడనుకొని వేయడు, నార్మల్గా వేస్తాడు, కానీ అది జరుగుతుంది. అట్లా చాలా పెయింటింగ్స్ వేస్తాడు, అవన్నీ వాడి లైఫ్లో జరుగుతుంది. వానికంటే ముందు ఒక రైటర్ ఉంటాడు, ఆడు ఏం రాసిండో అవన్నీ వీడి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ విల్లాలను నువ్వు ఎవరన్నా ఆర్టిస్ట్ కానీ ఎవరైతే కానీ ఏదన్నా చెప్పడంలో కానీ, పోయమ్స్ చెప్పేవాళ్ళు కానీ, కవీళ్ళు, రైటర్స్, పెయింటర్స్, వాళ్ళు ఏదైతే రాస్తారో చేస్తారో లైక్ ఫ్యూచర్ని రాసేస్తారు వాళ్ళకి తెలియకుండానే. ఆ విల్లాలో లాస్ట్కి ఏముంటుంది తెలుసా, ఒక పెయింటింగ్లో హీరో చనిపోతున్నట్టు ఉంటుంది. హీరోగాడే చేస్తాడా? హీరోగాడే వాడు వచ్చినట్టు పెయింటింగ్ చేస్తాడా? నాకు గుర్తులేదు హీరోగాడే వేస్తాడో లేకుంటే ఆ పెయింటింగ్ ముందు నుంచి ఉంటుందో, కానీ ఆ పెయింటింగ్లో ఏంటంటే హీరోగాడు ఆ విల్లా మంటల్లో ఆ విల్లాతో కలిసి కాలిపోతున్నట్టు ఉంటుంది. లాస్ట్కి అది జరుగుతుంది, చనిపోతాడు హీరో. సో ఎవరు అంతా చేస్తుంది? రివీల్ చేయమంటే రివీల్ చేస్తా, పెద్ద ఏం లేదురా. ఒక తాంత్రికుడు ఏం చేస్తాడంటే హీ కర్సెస్ ది మ్యాన్షన్. వై సంథింగ్ నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా స్టోరీ, కానీ ఆ మ్యాన్షన్ని కర్స్ చేస్తాడు. చేయడం వల్ల వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఎవరైతే ఎంటర్ అవుతారో దే విల్ సీ దర్ లైఫ్ పీక్ అండ్ డౌన్ఫాల్ టు ఒకటేసారి. అంటే ఎవరైతే ఆ మ్యాన్షన్లోకి వస్తారో వాళ్ళ లైఫ్లో ఎక్స్ట్రీమ్స్ చూస్తారు, లాస్ట్గా ఆ మ్యాన్షన్లో చనిపోతారు. మిడిల్లో పారిపోతే వాళ్ళ స్టోరీ ముందే ప్రిడిక్ట్ అయిపోయి ఉంటుంది రా ముందోడి దగ్గర. అంటే వీళ్ళ మీద కంట్రోల్ ఉండదా, వీళ్ళు చేసే కంట్రోల్ ఉండదా? ఉండదు మామ్స్. నీకు లాస్ట్కి ఏం తెలుసా, హీరోగాడు
మొత్తం వెతుకుతూ ఉంటాడు వాడు లైఫ్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏంది అని చెప్పి. నీకు లాస్ట్కి వచ్చేసరికి వాడికి ఆప్షన్ ఏం మిగులుతుంది తెలుసా? చనిపోవడమే మిగులుతుంది వానికి. అంత డౌన్ఫాల్నా? డౌన్ఫాల్ అని కాదు, వాడు మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు అసలు ఎందుకు జరుగుతుంది ఇది, మ్యాన్షన్కి ఏమైంది అంతా చేస్తాడు. నీకు లాస్ట్ వన్కి అప్పటికే అర్థమైపోతుంది కాన్సెప్ట్. ఏమైతే పెయింటింగ్స్ ఉన్నాయో, సారీ ఆ పెయింటింగ్స్ వాళ్ళ డాడీ అనుకుంటా, వీడు రైటర్. ఓకే, సారీ బై మిస్టేక్. వాళ్ళ డాడీ పెయింటర్ రా, వాళ్ళ డాడీ సంథింగ్ ఎవరో పెయింటర్. అక్కడ పెయింటింగ్స్ ఉంటాయి చాలా. ఆ పెయింటింగ్స్లో ఒక పెయింటింగ్ ఏంటిది, హీరో గాడు బుక్ అదే అవార్డు గెలుచుకుంటున్నట్టు రైటర్ కింద అని చెప్పి. ఓకే, అది వాడు కొన్ని రోజులు కొన్ని పెయింటింగ్స్ చూసేసరికి అర్థమైపోతుంది వానికి, అరే ఇవన్నీ జరుగుతున్నాయి కదా నా లైఫ్లో అని చెప్పి. అయితే లాస్ట్ ఒక పెయింటింగ్ మిగులుతుంది. ఆ పెయింటింగ్లో హీరో గాడు మ్యాన్షన్లో కాలిపోతున్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, అసలు ఈ మ్యాన్షన్ స్టోరీ ఏంటిది, అవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. లాస్ట్కి వాని దగ్గర ఆప్షన్ ఉంటుంది వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోడు. ఎందుకు? వాడు ఫేత్ వానికి అర్థమైపోతుంది, నాకున్న చాయిస్ ఇది ఒక్కటే, నేను చనిపోవాలి ఎక్కడనే అని. సో వాళ్ళ లైఫ్ ముందే ప్రిడిక్ట్ అయిపోయి ఉంటుంది మొత్తం. అసలు ఇదంతా ఎట్లా జరిగింది అంటే విల్లా మూవీ చూస్తే బాగుంటుంది. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, రీకలెక్ట్ అవ్వట్లేదు, కానీ ఇక్కడ ర్యాండమ్గా పాడ్కాస్ట్ పెట్టింది అందుకని. పక్కా చూడండి విల్లా మూవీ, నేను తెలిసి చూసేసి ఉంటారు. పిజ్జా 2 అని ఉంటుంది, పిజ్జా 2 విల్లా అని ఉంటుంది సినిమా, బాగుంటుంది సినిమా. ఇంకోటి చెప్పు, డిఫరెంట్గా కొద్దిగా డిఫరెంట్ అదే డిఫరెంట్. ఇది మ్యాక్సిమం చూడుంటారు ఈ సినిమా, మ్యాక్సిమం చూడనుంటారు, చాలా తక్కువ మంది చూసుంటారు సినిమా. ఏది పిండం చూసినారా చాలా మంది? ఏమో అంత నాకైతే అది చూస్తుంటే కాంజరింగ్ సినిమా చూసాడు అనిపించింది. కాంజరింగ్ ఏమో ఎందుకంటే ఎక్కువ ఎవరు చూడాలి నాకు అనిపించింది, ఎందుకంటే ఎక్కువ వెలుగులో రాలేదు సినిమాకి. చిందరా ఏమో ఎక్కువ అంత మాట్లాడడం ఎవరు వెళ్ళలేదు. లేదు, నీకు తెలుసా 2024 ఇది 23లో వచ్చింది అనుకుంటుంది. 3 కాదు, 3 వచ్చింది అనుకుంటుంది. 4 ఓకే 23 సంథింగ్ రా. నీకు ఈ మధ్యలో తెలుగులో హారర్ రావట్లేదు, వచ్చింది అది ఒక్కటే. ముందు చాలా తక్కువ వచ్చినాయి హారర్లో. అప్పట్లో అది కూడా చెప్పినారు కదా, ద మోస్ట్ హారరెస్ట్ ఫిలిం పిండం అని చెప్పి. అదేదో సంథింగ్ ఈ మధ్యలో బాగా ఫ్యాషన్ అయిపోయింది, కానీ అది ఈషా మూవీ చూస్తే తెలుస్తుంది మీకు. మా ప్రామిసరీ నోట్ సంథింగ్, అదేంటిది ప్రామిసరీ నోట్ అంటున్నా, సారీ, అప్ టు యూ అని చెప్పి ఏదో సంథింగ్ ఏదో మీ రిస్క్ తో చూడండి. వీక్ హార్టెడ్ పీపుల్ మాత్రం చూడకండి సినిమా. ఐ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డోంట్ వాచ్ వీక్ హార్టెడ్. చెప్పండి డైరెక్టరా ఎక్కడా? స్టేజ్ పైన. మరి చూడకండి గైస్, వీక్ హార్టెడ్ పీపుల్ చూడకండి. ఈ మూవీ చాలా చాలా భయంకరం ఉంటుంది చెప్పారన్నమాట. కానీ నాకేం అనిపించలేదు రావడం సినిమా నేను కూడా చూసిన. రాడ్ అంటే రాడే, ఇంకా ఎట్లా అంటే అంతా చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది సినిమా. ఏం ఇంట్రెస్టింగ్ నాకు అస్సలు ఎక్కల సినిమా. అంటే అరే ఎందుకు అవుతుంది ఏమవుతుంది కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం క్యూరియాసిటీ చూస్తావు సినిమా. లాస్ట్కి అంత తెలిసినాక అవును ఇదా ఇట్లాంటి సినిమా ఎన్నో వచ్చి ఉంటాయి, ఇదే మొదటిసారి అంటారు అన్నమాట. వర్స్ట్ మూవీస్ మళ్ళీ లింక్ అయింది చూడకండి, అస్సలు ఈషా బోరింగ్, నాకు అస్సలు బాగాలేదు. డోంట్ రైట్. ఓకే మీరు చూడాలనుకుంటే ఇది చూడండి, జటాధర బాగుంటుంది. జటాధరలా కాన్సెప్ట్ బాగుంది. అదే అందులో ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ బాగుంటుంది, మిగతా పోర్షన్ అంత ఎక్కదు. స్టార్టింగ్ కొంచెం అటిట్యూడ్ ఉంటుంది, ఎందుకంటే వీడు స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం జస్ట్ అంటే ఏదో కనెక్ట్ చేయడానికి కరెంట్ ఏదో ఉంటుంది. నీకు చెప్పాలి జటాధరలో బాగుందంటే వాళ్ళ బ్యాక్ స్టోరీ, హీరో బ్యాక్ స్టోరీ ఒకటి చాలా బాగుంది, నాకు నచ్చింది, అది బాగుంటుంది. కానీ ఆమె ఎవరు, సోనాలి సిన్హా, సోనాక్షి. ఐఎమ్ బ్యాడ్ విత్ నేమ్స్ గైస్, మీ టూ. ఆమె ఎవరైతే నీకు డీమెన్ క్యారెక్టరా, గాడెస్ కాదురే, సారీ డీమెనే ఆమె, ధనపిశాచ్. సారీ ఎవరైతే ధనపిశాచ్ అనే
ఐ మీన్ క్యారెక్టర్ చేసినారు యాక్టర్, ఇదేదో 5 షాట్ల కోసం తీసుకొచ్చినట్టు ఉంటదిరా. అంటే జస్ట్ ఒకటే షాట్ అన్నారు, అంటే ఒకటే షాట్ చాలా చాలా రిపీట్ అవుతున్నట్టు రిపీట్ ఏమంటే ఒకటి ఇంకోటి అదొకటి అంతే. అంటే అదొకటే సీను 10 సార్లు పెట్టారు అన్నమాట. అండ్ నాకు ఆ కాన్సెప్ట్ కూడా, నీకు ధనపిశాచి అనే కాన్సెప్ట్ అదంతా బాగుంది, ఓకే ఒప్పుకుంటా. నేను దాని ట్రైలర్ చూసి మోసపోయినా అన్నాను. అరే నేను ట్రైలర్ అరే ఆ ట్రైలర్ ఏనా ఆయన, అరే సుధీర్ బాబు ఏం లాస్ట్ లా రక్తం మాకుతుంటారా, అదేదో అరుణాచలం కాన్సెప్ట్ తీసుకొస్తాడు సంథింగ్ రా. కానీ ఓకే ఓవరాల్ తిప్పాలంటే సినిమా ఓకే, అంటే చూడొచ్చు సినిమా. బ్యాడ్ ఫస్ట్ హాఫ్ విత్ సెకండ్ గుడ్ సెకండ్ హాఫ్. అంటే పర్లేదు చూడొచ్చు. మీరు ఫస్ట్ హాఫ్ ఐ మీన్ వదిలేస్తే, ఫస్ట్ హాఫ్ ఎట్లన్నా భరిస్తే సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది. ఓకే లెట్స్ గో టు పిండం. అదే నాకు ఆ సినిమా అంత, నాకైతే బేసిక్లీ ఏంటంటే కాంజరింగ్ 144 పేజీ చూసినట్టు అనిపించింది. కాంజరింగ్ 1 పిండం ఎట్లా అంటే, అరే నేను చెప్తున్నా ఇప్పుడు నాకు పిండం సరిగ్గా గుర్తురాట్లే కానీ సినిమా దాని గురించి తెలుసు. ఇప్పుడు ఏంది, ఒక ఫ్యామిలీ ఒక పాడుబడి ఇళ్ళకి వెళ్తుంది, అక్కడ దయ్యం ఉంటుంది, అది వీళ్ళని టార్చర్ చేస్తూ ఉంటుంది. అరే అదే టెంప్లెట్ రొటీన్ ప్రతి సినిమా వాడే అదే. ఏదో ఇంట్లో పాడబడి ఇంట్లో వీళ్ళు దిగుతారు, హీరో దిగుతారు, దాంట్లో హీరోకి దేవుడి మీద నమ్మకం ఉండదు యాజ్ యూజువల్. చిన్న పాపలకి కనిపిస్తుంటారు రా వీళ్ళు, అంటే యూజువల్ చెప్తున్నా ఆవరము ఇట్లనే జరుగుతుంది అని చెప్పి. సో చిన్న పాప కనిపిస్తుంటుంది, దయ్యాలు ఇన్ని నార్మల్ ఉంటుంది, కానీ చూపించే విధానం వేరే ఉంటుంది. లేదా అంటే అంటే ప్రతి సినిమాలో చూపించే విధానం వేరే ఉంటుంది. టెంపుల్ ఒకటే. నేను పిండం కూడా చెప్తలేను. ఎవ్రీ మూవీ ఇన్ హారర్ మూవీ స్టోరీ మనకు తెలిసిందే, స్టోరీ నార్మల్ అదే ఉంటుంది, రివెన్ స్టోరీ ఉంటుంది, కానీ చూపించే విధానం బట్టి సినిమా బాగుంటుందా అప్పుడు చెప్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్థమైంది నాకు ఎగ్జాంపుల్ రాజా సాబ్. ఒరే నీ అమ్మ అరే అది ఎందుకు వచ్చిందిరా ఇప్పుడు, సరే వద్దులే ఇప్పుడు రాజా సాబ్ గురించి. ఓకే సో సరే పిండం నువ్వు చెప్పు. నాకైతే పిండం అసలు నచ్చలే సినిమా. నేను ఒప్పుకుంటా, ఒక ఫిలిం కాన్సెప్ట్ సారీ చూడడానికి బాగుంది అదంతా ఫైన్, కానీ నాకు సేమ్ స్టోరీ అనిపించింది పిండం. కానీ ఇంకోటి ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. ఏం డిస్టర్బింగ్ నాయన, చూసినావు కదా సినిమా? ఫ్లాష్ బ్యాక్ గురించి ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ వైఫ్కి ప్రతిసారి ఆడపిల్ల పుడుతుందని చెప్పి లాస్ట్కి ఆడపిల్ల తెలుస్తుంది కడుపులోనే. రైట్ ఆడు కోసేసి తీస్తాడు రా. అరే టఫ్, అరే వాడు ఎట్లా అరే చూపిస్తారా క్లియర్గా. నేను బ్యాక్ స్టోరీ బాగానే అదే కట్ చేసి ఆడు తీసి పడేసి ప్రతి అమ్మాయిని చంపుకుంటూ పోతుంటాడు. అది చెప్తున్నా కదా. మళ్ళా ఏంది, అరే ఏదో సినిమా ఉంటుంది కదా సేమ్ ఇట్లా గృహం నాడు కదా, మళ్ళీ పిల్లడు పుట్టడానికి బాయ్ పుట్టడానికి మళ్ళా గృహంలా అది వేర్రా, అది వేరే స్టోరీ. ఇప్పుడు నీకు పిండంలో ఏంటది, వాడికి అమ్మాయిలే పుడుతున్నారు అని చెప్పి వాడు బాధ, వాడే పూజలు అవన్నీ చేయడుగా. నీకు గృహంలో ఏంటిది, దేర్ ఈజ్ ఇట్ వాళ్ళది ఏంటంటే చైనీస్ ఫ్యామిలీ సంథింగ్, నేపాలీ ఫ్యామిలీ గుర్తు రావట్లేదు కానీ చైనీస్ అయినా వాళ్ళు ఏంటిది, ఆ చైనీస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటంటే అబ్బాయి కావాలి. సమ్ ఎక్లిప్స్డే వాళ్ళ కూతుర్ని బలిస్తే అబ్బాయి పుడతాడని వాడు నమ్మకము సంథింగ్ షిట్. కానీ చెప్తున్నాం కదా ఆ ఉన్న ప్రతి సీను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమె ఉంటుంది చూసిన, ఆమె పేరేంద్రా హీరో తన మెయిన్ లీడ్ దేంట్లో, అదే దెయ్యం పట్టే ఆమె ఉంటుంది చూసిన, గుర్తులే పేరు గుర్తులే, సలార్ వాళ్ళ మమ్మీ అనుకోండి. ఓకే సో ఆమె కాటరమ్మ తల్లి, ఆమె ఎందుకు వచ్చిందిరా. సరే సో ఆమె ఏంటంటే దయ్యాన్ని కాటరమ్మ కొడుకు వచ్చాడమ్మా, దెయ్యంకి ఎక్కడ ఒక వెతుకు పర్వతాన్ని వెళ్ళి ఎడిటర్ సలార్ నేనేరా ఎడిటర్. సలార్ వచ్చి జగ్ వేసేస్తాడు దయ్యం. ఓకే
బ్యాక్ సో బాగానే ఉంటుంది సినిమా, నాకు నచ్చిందిరా. అంటే హారర్ ఎలిమెంట్స్ ప్లస్ అని ఇప్పుడు మనం చూసిన ప్రతి సినిమాలో హారర్ కామెడీ, హారర్ అంతా ప్యూర్ ఉండదు. దీనిలో టచ్ ఉంటుంది, బాగుంటుంది దీంట్లో సినిమా. కంప్లీట్లీ హారర్ కంప్లీట్ హారర్. పిండం చూడలేకపోతే చూడండి, బాగుంటుంది సినిమా. కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. హౌ వుడ్ యూ రేట్? ఎంత రేట్ చేస్తావు? పిండంగా 10కి 8.5. 10 కాదు 5కి చెప్పు. 5గా అంత అంటావా? అదే కదా. సరే 5కా 4 వేసుకో. 4 వేసుకో బాగుంటుంది. ఐ థింక్ ఇట్స్ 2.5. మరి నా ఒపీనియన్ బాయ్ 2.5 to 3, మాక్సిమం 3 అంతే. సరే ఎందుకంటే నాకు సేమ్ స్టోరీ అనిపించింది. వాళ్ళు నీకు తెలియదురా ఎంత రీల్స్లో ఎంత వచ్చింది తెలుసా, సమ్ డిఫరెంట్ కాన్సెప్ట్, తెలుగు మూవీస్లో ఇప్పటివరకు చూడండి కాన్సెప్ట్ అన్నారు. నా ఎక్స్పెక్టేషన్ అక్కడ ఉండే, మళ్ళీ వాళ్ళు సరిగ్గా సెట్ చేయలేదు. నేనేం చేయాలి? నాకు సినిమా చూసినప్పుడు నేను ఏదో డిఫరెంట్గా ఉంటుందని అనుకున్నా, చూస్తే లాస్ట్కి సరేలే. ఇప్పుడు మీరు పిండం చూడలేదంటే మీకు ఇప్పటిదాకా వీడు చెప్పింది నచ్చితే గుడ్ రైట్. నాది నెక్స్ట్ హారర్ ఫిలిం ఏంటంటే అస్. తీస్తున్నావా? అస్ అస్ యుఎస్, యుఎస్ఏ కాదు యుఎస్. అస్ పాము కదా, అస్ కాదురా, అస్ ఇస్ నై అస్ యుఎస్ యా అస్. ఇంగ్లీష్ ఫిలిం. హే నేను స్టోరీ చెప్తారా, నువ్వు ఎట్లైనా చూడవు ఈ సినిమా. బొచ్చు ఒక ఫ్యామిలీ ఒక ఊర్లో ఉంటారా. ఇట్స్ నాట్ ఎ ఊరు బట్ ఒక సిటీ. ఓకే, వాళ్ళు ఏంటంటే బీచ్కి వెళ్తారా. బీచ్లో నీకు ఈ అది ఉంటుంది చూడరా, మిర్రర్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. బయటకు వెళ్ళాలి, మేజ్ టైప్. ఆ మేజ్ ఉంటాయి, మిర్రర్స్ ఉంటాయి, నువ్వు కరెక్ట్గా బయటకు వెళ్ళాలి కదా గుద్దుకోకుండా. అయితే ఒక చిన్నపిల్ల ఉంటుంది ఆ ఫ్యామిలీలో. ఆమె ఏంటిదంటే చాలా ఎక్స్ట్రోవర్డ్, చాలా టాకెటివ్, చాలా మాట్లాడుతుంటుంది, చాలా ఎనర్జెటిక్ ఉంటుంది. ఓకే, వీళ్ళందరూ బ్లాక్ పీపుల్స్. ఓకే, బ్లాక్ అండ్ వైట్. దీంట్లో డిస్క్రిమినేషన్ కూడా ఉంటుంది కొద్దిగా. ఓకే, దీంట్లో ఏంటిదంటే ఆ అమ్మాయి ఆ మేజ్ లోపలికి వెళ్తుంది. లైట్స్ ఉండవు మళ్ళీ ఆ మేజ్ లోపల. ఆ అమ్మాయి బయటకు వచ్చే ప్రాసెస్లో ఆ మిర్రర్లో కూడా ఒక అమ్మాయి అంటే రిఫ్లెక్షన్ కాదు, సేమ్ అమ్మాయి లాంటి అమ్మాయి ఇంకోటి కనిపిస్తుంది. అమ్మాయి కాదని చెప్పి అమ్మాయి ఇట్లా చేయి పెడుతుంటుంది కదా, అమ్మాయి ఇట్లా పట్టుకుంటుంది. అయిపోయి బయటకు వచ్చేస్తుంది. షీ ఈజ్ లైక్ 5 to 6 years ఓల్డ్, చాలా తక్కువ ఏజ్. 5 to 6 కాదని ఎంతో ఏజ్, చిన్నపిల్లనే. అమ్మాయి బయటకు వచ్చేస్తుంది. బయటకు రాగానే ఒక 1-2 years వరకు ఎవరితో మాట్లాడదు. షీ డోంట్ టాక్, సైలెంట్ అయిపోతుంది. ఆమె ఏంటిదంటే ఇప్పుడు కట్ చేస్తే టైం స్కిప్ ఒక ఆమెకి ఏంది మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు కూడా పుడతారు. కానీ ఆమె మూవ్ అయిపోతుంది ఈ సిటీ నుంచి, వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. అయితే సమ్ సినారియోస్ వల్ల వాళ్ళు మళ్ళీ రావాల్సి వస్తుంది సిటీకి. ఓకే, సేమ్ బీచ్కి మళ్ళీ వెళ్తారు. ఆ బీచ్లో సేమ్ ఆమె లాంటి అమ్మాయిని మళ్ళీ కనిపిస్తుంది. ఆమె ఏదో భ్రమ అనుకుంటుంది, సంథింగ్ అనుకుంటుంది. ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోగానే నైట్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఆమె వైఫ్, 2 పిల్లలు సేమ్ అట్లాంటి వాళ్ళు బయట నిల్చొని ఉంటారు రెడ్ కలర్ డ్రెస్లో. సేమ్ పేర్లు, సేమ్ ముఖం, సేమ్ మనుషులు. అంటే ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం రా, మన లెక్కనే అక్కడ నిల్చొని ఉంటారు ఇంటి బయట. సేమ్ మన లెక్కనే ఉంటారు వాళ్ళు. లోపలికి వస్తారా, చుక్కలు చూపిస్తారు వాళ్ళకి, టార్చర్ పెడతారు వాళ్ళకి. అయితే ఇంకోటి ఏంటంటే ఎవరైతే క్లోన్డ్ మనుషులు ఉన్నారో వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. ఈమె ఒక్కతే మాట్లాడుతుంది, క్లోన్డ్ హీరోయిన్. ఈమె హీరోయిన్. సో దీని తర్వాత ఏంటంటే మొత్తం కట్ చేస్తున్నా, చాలా ఉంటుంది స్టోరీ. నీకు షిఫ్ట్ అయిపోయి నీకు ఏం తెలుస్తుంది తెలుసా, ఎవరైతే నీకు చిన్నప్పుడు ఆమె లోపలికి వెళ్తుందో చేయబట్టుకుంటుందో, చేయబట్టుకొని ఆమెను లోపల నూకేసి ఈ మిర్రర్లో ఉన్న ఆమె బయటకు వస్తుంది. అందుకనే ఆమె 2 years వరకు మాట్లాడదు, ఎందుకంటే ఆమె మాటలు రావు. 2 years సంథింగ్ మాటలు రావు, ఆమె మాటలు నేర్చుకుంటుంది. సో ఇప్పుడు కింద ఏంటిది తెలుసా, కింద ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది ఆ మేస్ కింద. నీకు పైన ఎంతమంది పాపులేషన్ ఉన్నారో కింద కూడా అంతే పాపులేషన్ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు సంథింగ్.
వాళ్ళకి ఏంటంటే మాటలు రావు, యాక్టివిటీస్ రావు, ఏం రావు. సో ఇప్పుడైతే రియల్ వరల్డ్ నుంచి ఎవరైతే ఆమె పడిపోయిందో, పడేసినదో ఆమె ఆ గ్రూప్కి లీడర్ అవుతుంది. రివల్యూటెడ్ టైప్. నీకు ఆ వరల్డ్లో ఏమైతే సినారియోస్ జరుగుతాయో మెయిన్ వరల్డ్లో, కింద ఆ వరల్డ్లో కూడా సేమ్ అదే సినారియోస్ జరుగుతాయి. కానీ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాటలు రావు. సో ఈమె ఎవరైతే నీకు ఈ క్లోన్ వరల్డ్ నుంచి ఇక్కడికి వచ్చి రియల్ వరల్డ్ నుంచి అక్కడ పడేస్తుందో, ఈమె మాటలు వచ్చు కదా, ఈమె అందరికీ రివల్యూషన్ సంథింగ్ తీసుకొచ్చి మొత్తం సిటీని ఆక్రమించేద్దాం ఆ రోజు నైట్ అని చెప్పి అందరినీ బయటకు తీసుకొస్తుందరా. మొత్తం ఒక సిటీని క్లోన్ సిటీని రియల్ వరల్డ్ సిటీకి తీసుకొస్తుంది. చంపేస్తుంటారా నాయన అందరినీ. నీకు లాస్ట్కి ఏం తెలుస్తుంది, లాస్ట్ ట్విస్ట్ ఏం తెలుసా? ఇదే క్లోన్ అమ్మాయే బయటకు వచ్చేస్తుంది, రియల్ అమ్మాయిని అక్కడ పడేస్తారు. ఓకే. నేను ఎంత సింపుల్గా చెప్పినా కానీ నీకు లాస్ట్ వరకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది సినిమా అని. దేంట్లో సినిమా? అసలు నాకు తెలిసి ప్రైమ్, నెట్ఫ్లిక్స్. నువ్వు చూడు, చాలా బాగుంటుంది సినిమా. పక్కా ట్రై చేయండి. అయితే ఎవరు చూడలేదో వాళ్ళు పక్కా చూడండి. స్లో కొద్దిగా అనిపిస్తుంది కానీ మిస్టరీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ ప్రాపర్లీ నాట్ అన్ హారర్, బట్ ఇట్ కమ్స్ టు హారర్. నీకు హారర్ అంటే దయ్యమే ఉండాలని లేదు కదా. ఓకే. ఇది చాలా నాకైతే పిచ్చి లేచింది లాస్ట్కి ఆ ట్విస్ట్ తెలియంగానే. ఆమె ఇట్లా ఒక సమ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుందిరా, వచ్చబడుతుంది నీకు. ఇంకప్పుడు అర్థమవుతుంది అసలు ట్విస్ట్ ఏంటి కానీ. ఇప్పుడు నేను అసలు చెప్పినా కదా, నువ్వు ఒకటి. ఇది కూడా ఒక హిందీ మూవీ. హిందీ. యా. ఇప్పుడు ఎట్లయితుంది తెలుసా, దేశీ వర్సెస్ విదేశీ అవుతుంది సినిమా. సో ఇది చాలా నాకు ఓల్డ్ మూవీ అనమాట. ఇది చాలా చెప్తాను మెల్లగా చెప్తా. ఫస్ట్ ఇంట్రెస్ట్ పుట్టిపించి చెప్తా, అప్పుడు చెప్పు. బోల్ బేటే బోల్. యాజ్ యూజువల్ మన మూవీస్ ఎట్లా అంటే ట్రైలర్తో హైప్ ఎక్కిచ్చి సినిమా మాత్రం చెప్తారు కదా, అట్లా చెప్తాను అనమాట. అది పూరి సినిమా లెక్కన ఓమ్రాజ్ జిందాబాద్. సరే సరే, నిజంగా పాప కనిపిస్తుంది అది ఓమ్రాజ్. ఓమ్రాజ్ అమర్. ఎందుకంటే మీకు తెలుసు అనుకుంటా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పి. ఓమ్రాజ్ అమర్. సరే ఆగరా. ప్రసాద్ సరే ఓమ్రాజ్ జిందాబాద్. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఆదిపురి శ్రీ రిలీజ్ ప్లీజ్ గైస్. మొన్న ఒక రియల్ వైరల్ ఉంది. అందులో ఫస్ట్ పాడ్కాస్ట్లో గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకడు కింద కామెంట్ పెట్టాడు, బ్రో గేమ్ చేంజర్ ఇస్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అని చెప్పి కామా పెట్టి. అసలు ఓమ్రాజ్ నువ్వు ఆదిపురుష్ ఎందుకు తీసేవరా? అరే కూడా వదలలేదు. మన ఇండియా కాదు, ఇండియా పక్కన పెట్టరా, మన తెలుగు స్టేట్స్ ఒక యూనైటీగా ఉందంటే దేని మీద తెలుసా? ఆదిపురుష్ హేట్ మీద. ఓమ్రాజ్ని సో నేను ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నా, ఓమ్రాజ్ని సావగొట్టింది మనం అందరం యునైటెడ్గా ఉన్నాం ఫ్రాన్స్. నేను ఒక్కడే కామెంట్ చేస్తున్నా, ఆదిపురుష్ రిలీజ్ కావాలంటే అందరూ హ్యాష్ట్యాగ్ ఆదిపురుష్ రిలీజ్ అయిపోతాడు. అరే వద్దురా ప్లీజ్. కృష్ణ కాటేజ్ అదేం సినిమారా? పాత సినిమా అనమాట. అది ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక పెళ్ళి అటెండ్ అయ్యి ఇంటికి పోతుంటే టైర్ పంక్చర్ అవుతుంది. టైర్ పంక్చర్ అయిపోయి ఆ రాత్రి వెతుకుతుంటే ఒక కాటేజ్ అనిపిస్తుంది. కాటేజ్ పేరే హోటల్ కాదు, అంటే ఒక పెద్ద ఇల్లు, పెద్ద ఇల్లు. పైన బోర్డు ఉంటుంది అన్నమాట, కృష్ణ కాటేజ్ అని చెప్పి. సో కాటేజ్లో కూడా వీళ్ళు పోతారు. పోగానే దానిలో మెయిన్గా 2 హీరోయిన్స్ ఉంటారు. 2 హీరోయిన్స్, ఒకటి మెయిన్ లీడ్, ఇంకోటి ఫ్రెండ్ క్యారెక్టర్. అంటే ఆమె కూడా మెయిన్ లీడే. ఎంతమంది ఉంటారు మొత్తం చెప్పాలంటే 1 2 3 లెక్క పెడతామేందిరా? నా దగ్గర గుర్తొస్తలేదు కొంచెం. హీరోయిన్, ఇంకో హీరోయిన్. చెప్తా. సో ఇద్దరు చెంచగాకి ఒక గర్ల్ ఫ్రెండ్. సో టోటల్ 6 మెంబర్స్ ఉంటారు. ఓకే. హీరోకి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్. చెప్తా ఇది ఎట్లా నువ్వు చెప్పిన కదా, సస్పెన్స్ మిస్టరీ అని చెప్పిన ఈ సినిమా అట్లాంటిది అన్నమాట. సో ఏంటంటే హారర్ అంటే మిస్టరీ. హారర్ ప్లస్ మిస్టరీ. ఓకే. చూడు సినిమా ఎట్లా తిరుగుతుంది సినిమా. ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ 1 నైట్ స్టే చేయడానికి దాని పోతారు అన్నమాట ఆ హోటల్లో. కృష్ణ కాటేజ్ పోతారు. సో యాజ్ యూజువల్ వీళ్ళు దేని గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటారు అన్నమాట. మాట్లాడుతుంటే అది అయిపోతుంది, ఆ డే నైట్ అయిపోతుంది. వీళ్ళు బయటకు చూస్తారు ఆ కాటేజ్ నుంచి.
నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి పోతుంటారు, కాలేజ్ పోతారు. కాటేజ్కి వెళ్ళి వెళ్ళిపోతారు కాలేజ్ నుంచి, పడుకొని వెళ్ళిపోతారు. పడుకోవడం కాదు, అదే కాలేజ్ తిరుగుతుంటారు అన్నమాట అందరూ. ఆ కాటేజ్లో ఉంటారు ఒక నైట్, దాన్ని నెక్స్ట్ డే వెళ్ళిపోతారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. ఆ, యా, అయితే ఏమవుతుందంటే ఆ కాలేజ్ లైబ్రరీలోనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ పేరు అన్కహీ బాతే ఉంటుంది. బుక్ పేరు ఓకే. అన్కహీ బాతే. అది దాంట్లో 9 లవ్ స్టోరీస్ ఉంటాయి. 9.5 అంటారు అన్నమాట. ఆ, 9.5 లవ్ స్టోరీస్ ఉంటాయి. ఆ హాఫ్ ఏంటంటే అది ఇంకా కంప్లీట్ కాలేదు, ఆ లవ్ స్టోరీ అది కంప్లీట్ కాలేదు. ఓకే, అది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడదాం దాని గురించి. అసలు చెప్పలేదు. సో అది హాఫ్ లవ్ స్టోరీ ఉంటుంది కదా, అది దయ్యంది అనమాట. ఒక దయ్యంది లాస్ట్ స్టోరీ. సో ఆ బుక్ ఎవరు కొంటారో చచ్చిపోతుంటారు అనమాట. మళ్ళీ లైబ్రరీలో ఎట్లుందిరా? అదే మెయిన్. ఆ బుక్ రైటర్ చెప్తాడు ఏంటంటే దీనిలో 9 లవ్ స్టోరీస్ ఉంటాయి, 9.5 లవ్ స్టోరీస్ ఉంటాయి. ఓకే, ఆ హాఫ్ ఉంది చూసినావా, అది దయ్యం స్టోరీ అనమాట అది. ఓకే. సో ఆ బుక్ కొన్నోడు చదివినోడు చచ్చిపోతుంటాడు. ఓకే. సో ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే, కాలేజ్ మేనేజ్మెంట్ ప్లస్ రైటర్ దాన్ని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టడానికి ట్రై చేస్తారు అనమాట. ఆ గ్యాప్లోనే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఆ బుక్ దొరుకుతుంది అనమాట. లైబ్రరీ తీసుకుంటారు ఆ బుక్. వీడు టల్లి అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉంటాడు దాంట్లోనే, వానికి ఒక అమ్మాయి క్రష్ ఉంటుంది. సో ఆ బుక్లో కొన్ని పోయమ్స్ ఉంటాయి, లవ్ పోయమ్స్. సో ఆ బుక్ వేరే ఫ్రెండ్కి ఇచ్చి నువ్వు చదువు, ఆ చదివి నాకు చెప్పి నేను ఆ పోయమ్స్ మీకు చెప్పి నేను ఇంప్రెస్ లవ్ చెప్తాను అనమాట. సో ఆ బుక్ మొదలు చదువుతుంది, స్టోరీ మొత్తం తెలిసిపోతుంది. 9 లవ్ స్టోరీ. సో నా లాస్ట్ అవుతుంది 9.5. సో ఆ దయ్యం వస్తుంది. దయ్యం వచ్చి ఎట్లా చంపుతుంది అంటే, ఇప్పుడు ఆమె పోతుంటుంది రా బెడ్రూమ్లో పోతుంటుంది, బెడ్రూమ్లో మొత్తం సౌండ్స్ వస్తుంటాయి. ఏందని చెప్పి గోడ దగ్గర ఇట్లా నుంచి ఉంటుంది, తుమ్మ చేయొచ్చి గుంజుకుంటారు వెనకాల. అది సీనియర్ కాంచనాలు ఉంటుంది. కాన్సర్ ఉంటుందా, కాన్సర్ చేసి చేయొచ్చి పట్టుకుంటుంది, కానీ దీంట్లో మొత్తం గుంజొస్తుంది అనమాట. అవును అట్లా. సో ఆ చెప్పిన 6 మెంబర్స్ ఉంటారు కదా, 6 మెంబర్స్ స్టోరీ చదువుతారు. తీట ఏంటంటే ఎందుకు చచ్చిపోయింది ఆ బుక్లో ఏముందని చెప్పి 6 మెంబర్స్ అవుతారు. ఆ 6 మెంబర్స్లో 3 చచ్చిపోతారు. ఓకే. చచ్చిపోతారు. ఇప్పుడు వచ్చే ట్విస్ట్ ఏంటంటే, హీరోయిన్కి తెలిసిపోతుంది ఏంటంటే సెకండ్ హీరోయిన్ ఎప్పుడో చచ్చిపోతుంది. ఏదైతే హాఫ్ లవ్ స్టోరీ ఉందో ఆమె మీద. బ్రో ఇంకో ట్విస్ట్ ఉంది ఇట్లా చెప్పాలంటే, కానీ వీని తెలియదు ఇంకో స్టోరీ ఉంటుంది. ఎన్ని స్టోరీలు రా? చెప్తా విను. అయితే తెలిసిపోతుందా, ఆ హీరోయిన్ ఎప్పుడో చచ్చిపోతుంది. ఆమె హీరోయిన్ లవ్ చేస్తుంటుంది ఎప్పటి నుంచి, గతకాలం పాస్ట్ లైఫ్లో. స్టార్టింగ్ లో ఎంత ఇంట్రెస్టింగ్ ఉండదు తెలుసా, ఇప్పుడు అంత తుస్ అయిపోయిందిరా. పాస్ట్ లైఫ్లో ఈ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ ప్లస్ హీరో లవ్ చేసుకుంటారు అనమాట. ఒక యాక్సిడెంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈమె దయ్యమే తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ పడతాడు. కానీ ఈ జన్మలో ఏమైంది, ఈ వేరే ఫస్ట్ హీరోయిన్ వీళ్ళు లవ్ చేస్తుంది అనమాట ఇద్దరు. సో ఆ దెయ్యం వచ్చేసి ఈమె చంపేసి ఈమె చేసుకుందాం అనుకుంటుంది పెళ్ళి. కానీ చెప్పు బిడ్డరా, కానీ వీడేం చేస్తారంటే, నాకు ఆ అమ్మాయి ఇష్టం. ఏ అమ్మాయి? ఫస్ట్ హీరోయిన్. దెయ్యం కాదు, దెయ్యం సెకండ్ హీరోయిన్. ఫస్ట్ హీరోయిన్ నాకు ఇష్టము, కానీ నీకు అంతగా ప్రేమ ఉంటే ఆమెను వదిలేసేయి, నన్ను చంపుకో అంటారు అన్నమాట. ఈ మాటలకి సో క్యూట్ అని చెప్పి దెయ్యం కరిగిపోతుంది. వావ్, నాకు అర్థం కాలే. సరే ఒక మాట నేను ఒకటి చెప్తా. ఈ మూవీకి కృష్ణ కాటేజ్ అని ఎందుకు పేరు? ఎందుకంటే అదేం ఇంటి పేరు. కాటేజ్ స్టార్ట్ అయ్యేది కూడా కృష్ణ కాటేజ్. కానీ చూడండి గైస్, చాలా సినిమా బాగుంటుంది. అంటే నేను చెప్పడం వల్ల అటు అనిపిస్తుంది, కానీ చూస్తే విజువల్ బాగుంటుంది. నువ్వు ఫ్రెండ్స్ స్టోరీ అనగా నాకు ఒక సినిమా గుర్తుకొచ్చిందిరా, హారర్ స్టోరీ అని ఒక సినిమా ఉంటుంది తెలుసా? సినిమా పేరే హారర్ స్టోరీ. ఆ సినిమా నేను ఫస్ట్ ఒక హిందీలో హారర్ ఫిలిం చూడడం, ఇట్స్ ఏ హారర్ స్టోరీ. సినిమా పేరే హారర్ స్టోరీ. నీకు సింపుల్ ప్లాట్ చెప్తారా, ఒక తీట వలసిన గ్యాంగ్, ప్రతిదీ అదే కదా. నీకు స్టార్టింగ్ ఎట్లుంటుంది తెలుసా? ఒక హోటల్ మేనేజర్ ఓనర్ హోటల్ నుంచి దుంకి చనిపోతాడు, కట్ అయిపోతుంది అక్కడికి. ఒక తీయవలసిన గ్యాంగ్, ఒక 10 మంది గ్యాంగ్, 12 మంది ఉంటారు, ఎంతో ఉంటారు గుర్తులేదు. ప్రతి సినిమా ఏంటంటే 10 మంది గ్యాంగ్లు, 10 మంది చచ్చిపోయి
అంతే చెప్పేది నువ్వు ఎంత తీట తెలుసారా, టీవీలో వస్తుంటుంది ఇది ఒక హాంటెడ్ ప్లేస్ ఇక్కడికి ఎవ్వరు వెళ్ళొద్దురా అంటే కానీ మేము పోతాం. పోతాం. మేము పోతాం. ఎందుకు హారర్ నేను చూస్తా. అందులో ఒక అమ్మాయి ఏంటంటే షీ విల్ స్కేర్, ఆమెకు భయం ఉంటుంది, అట్లాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయొద్దు మంచిది కాదు, ఆమె భయపడుతూ ఉంటుంది. వీళ్ళందరికి తీటవలసిన వాళ్ళు ఆమె పోతా నేను చూస్తా నేను ఐ విల్ గెలికిఫై దట్ దయ్యం అని అంటారు. జస్ట్ లైక్ మీ, ఐ విల్ గెలికిఫై దట్ దయ్యం అని అంటారు. పోతారా ఆ హోటల్ పోతారు, ఇంత చుక్కలు చూపిస్తుంది తెలుసా దయ్యం అని. పొద్దున్న వరకు క్లీన్ సాఫ్ ఆ అమ్మాయి ఒకతే బతుకుంటుంది. ఎవరైతే భయపడుతున్నారో ఆ అమ్మాయి ఒకటే బతుకుంటుంది. నీకు దయ్యం ఎవరు తెలుసా, ఒక మెంటల్ ఆమె. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హోటల్లో ఒక మెంటల్ హాస్పిటల్, ఓకే, అందులో ఒక అమ్మాయికి షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంటే చనిపోతుంది. ఆ అమ్మాయి దయ్యం లెక్క తిరుగుతుంటుంది హాస్పిటల్. అయితే హోటల్ మేనేజర్ ఎవరైతే చనిపోయినాడో వాడు తెలియకుండా కొని దాని హోటల్ లెక్క పెట్టుకుంటాడు. ఒక పర్టికులర్ రూమ్ నెంబర్లో ఆ దయ్యం ఉంటుంది. ఏంటిది హాంటెడ్ ప్లేస్ అని అందరికీ తెలుసు, అయినా వీళ్ళు పోతారు. పోయి అందరు చచ్చిపోతారు. అందరు చచ్చిపోతారు రా. నీకు సినిమా మొత్తం అందరు ఎట్లా చచ్చిపోతారో ఉంటుంది. సరే ఇగో నాకు లాస్ట్ అంటే హెరిడిటరీ. నాకు సీన్ గుర్తుంది, అది హెరిడిటరీ కదా, చెప్పు. ఒక ర్యాండమ్ ఒక హైవే పైన ఒక కార్ పోతుంటుంది. కార్లో వాళ్ళ అన్న డ్రైవ్ చేస్తుంటాడు, వెనకాల తమ్ముడు ఉంటాడు. తమ్ముడు హెడ్ బయట పెట్టి ఆడుతుంటాడు. సో వీడు కార్ నడుపుకుంటా ఒక పిల్లి అడ్డం వస్తుంది. వీడు తిప్పంగానే ఒక పోల్కి వాళ్ళ తమ్ముడు తల తెగిపోతుంది, తాకి పడిపోతుంది. అదే కదా, అదే వాళ్ళ తమ్ముడికి ఏంటంటే పీనట్ ఎలర్జీనో సంథింగ్ ఏదో ఉంటుందిరా. పీనట్ ఎలర్జీ ఏంటంటే పీనట్స్ తినగానే ఈ పార్ట్ ఉంటుంది చూడు, ఉబ్బిపోతుంది. దానివల్ల ఊపిరానికి రాదు. అది వాళ్ళు తెలియకుండా తినేస్తాడు కదా, తెలియకుండా తింటాడో దేనికి తెలియదు. వాడు తీసుకపోతూ ఉంటాడు, వాడికి ఊపిరాడకుండా బయట పెడతాడు తల. నాకు ఆ సీను ఇట్లా ఆ పిల్లి కావాలనే వస్తుంది, దయ్యం అది పిల్లి. ఇది దయ్యం కూడా కాదు, ఇట్స్ కల్ట్ బేస్డ్ ఫిలిం. సేటన్ మీద సంథింగ్ ర్యాండమ్ ఉంటుందిరా ఆ ఫిలిం. నాకు అందులో ఒక సీన్ రా, హీరో వాడు ఒక్కడే ఉండిపోతాడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళందరూ ఇంకా ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉంటారు. చనిపోయినదే అనుకో, చనిపోవడం కాదు సంథింగ్, వాళ్ళు పొజెస్డ్ అయిపోతారు. వాళ్ళ అమ్మరా వాడు ఇట్లా మెట్లు దిగుతూ ఉంటాడు, సంథింగ్ ఫ్రమ్ నోవేర్ రన్ చేస్తుందిరా ఒక్క దగ్గరికి వెళ్ళి. నీకు కనిపించదు, ఆమె రన్ చేసుకుంటా వాళ్ళ దగ్గరికి వస్తుంది, వచ్చబడుతుందిరా సినిమా సీన్ చూస్తుంటే. నాకు ఇగో వాడు మెట్లు ఉంటుంది, వాడు మెట్లు దగ్గర దిగేస్తారా, హాల్ ఉంటుంది, ఎంటీ హాల్ రా. ఎంటీ హాల్ చీకటి ఉంటుంది, చీకటి అంటే చీకటి కాదు కనిపిస్తుంటుంది. అక్కడ ఎవ్వరు లేని మనుషుల్లో వాళ్ళ అమ్మని సడన్గా పరిగెడుతుందిరా, ఉచ్చబడుతుందిరా సీన్ చూసి. నాకు దానిలో మోస్ట్ ఇట్లా డిస్టర్బింగ్ సీన్ ఏంటంటే అదే చెప్పాను కదా, మన తమ్ముడు తల తెగిపోతుంది. వాడు తెలిసిపోతాడు, వానికి తెలుసు చీమలు తింటూ, వానికి తెలుసు వాళ్ళ తమ్ముడు తల తెగిపోయింది తెలుసు. అట్లా వెళ్ళిపోతాడు. అయినా కానీ వాడు వెనక తిరగడు చూడడు. అట్లనే డ్రైవ్ చేసుకుని పోయి ఇంట్లో కార్ ఆపేసి ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళి పనుకుంటాడు. మార్నింగ్ అవుతుంది, వాళ్ళ మమ్మీ వచ్చి కీజ్ ఎక్కడరా, కార్ కీజ్ ఎక్కడ, కార్ తీసి నేను బయటికి పోతున్నా అని బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటుంది. రన్ అవ్వకుండా డోర్ ఓపెన్ ఇట్లా కార్ దగ్గర మమ్మీ పోతుంది, డోర్ ఓపెన్ చేయాలి, గట్టిగా రోస్తుంది. వాళ్ళ ముఖం వేపిస్తారు, కట్టు పన్న రోడ్లో వాళ్ళ హెడ్ అంత పురుగులు జమాయించి ఉంటుంది. అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళ నాన్నమ్మనో వాళ్ళ తాతనో చనిపోతాడు, అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. మన బేస్మెంట్ ఉంటుంది కదా, బేస్మెంట్ లో కాదు అది కాదు. అరే దీంట్లో ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ ఒక సేటన్ రిచువల్స్ చేస్తూ ఉంటుందిరా. నీకు లాస్ట్ ఏం తెలుసా, సేటన్ ఎవడు ఉంటాడు తెలుసా, మన హీరోనే. ఎవడైతే ఇప్పటిదాకా వాడిని ఇబ్బంది పెడుతున్నారో హీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ సేటన్ టైప్. అంటే ఒక ఈవిల్ పర్సన్, ఒక ఈవిల్ వీడినే ఎంచుకుంది, అందుకనే వీళ్ళందరూ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు వాడిని. వాడు ఒక ట్రీ హౌస్ ఉంటుందిరా, ఒక ట్రీ హౌస్ లోపల పోతాడు పైనకి, వాడు ఇట్లా నిలబడతాడు. ఏందో ఫిలిం అది, కరెక్ట్ ఫిలిం అది అయితే హెరిడిటరీ అయితే నాకు చాలా అజీబ్ ఉంటుంది, డిస్టర్బింగ్ ఉంటుంది, చాలా డేంజర్ ఉంటుంది. ఇంకా చాలా మంది ఆ మూవీ కంప్లీట్ చేయలేదంట. అరే నీకు తెలుసా, నేను ఒక్కనే చూడలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నైట్ స్టే ఉంటే వెళ్ళినాం మేము.
10 మంది ఉన్నాంరా, 10 మందితో కలిసి చూసినా కూడా సినిమా భయమైంది నాకు. చాలా ఆ ఫిలిం ఏందో జుగుప్సాకరంగా అంటారు చూడు, నీకు చూడబుద్ధి కాదు ఆ ఫిలిం అంతా, ఎట్లనో ఉంటుంది. ఇంకా ఆ కిల్లింగ్ టైప్స్ కూడా చాలా డేంజర్ ఉంటాయి. నాకు వాళ్ళ తమ్ముడు సీనేరా మస్తు భయమేది. ప్యూర్ హారర్, మేము చెప్పిన ప్యూర్ హారర్ అనమాట. చాలా బాగుంటాయి. మసుదా, పిండం, విరూపాక్ష, ఇంకోటి గృహం, ఇంకోటి విల్లా, పిజ్జా, అరవింద్. పిజ్జా హారర్ కాదురా, థ్రిల్లర్ కదా. థ్రిల్లర్ కూడా అంటే వాడు స్టోరీ చెప్తాడు కదా విజయ్ సేతుపతి, కానీ క్రేజీ యాక్ట్ చేస్తాడు రా ఆయన దాంట్లో విజయ్ సేతుపతి. నా రికమెండేషన్ ఏంటంటే గైస్, దై సిరీస్ పక్కా చూడండి, ఎగ్జామ్ ఈ రెండు మీరు చూడకపోతే పక్కా ట్రై చేయండి, క్రేజీ ఉంటాయి ఫిలిమ్స్ రెండు. ఇంకోటి వెరోనికా చూడండి, చాలా బాగుంటుంది వెరోనికా. చూస్తా అంటే ఇప్పుడు వెరోనికా లేదు, ఇప్పుడు కూర్చోబెట్టి చూపిస్తాను. ఇప్పుడు లైట్లను ఆఫ్ చేసి టైం 3:30-4 అవుతుందేమో, నాకు ఇష్టపడుతుంది అప్పటి నుంచి వీడు చెప్తుండే ఏందో చెప్తాడు. నాకు ఆ చైర్ తీసారట, ఆ కెమెరా మీద చైర్ తీసేసి ఆ చైర్ ఇస్తుంది నాకు ఇట్లా, ఆ చైర్ ఎప్పుడు కదులుతుందా అని నేను చూస్తున్నా. సడన్గా చీర ఇట్లా తిరిగింది అయిపోయి ఇంకేమో గుర్తొస్తున్నా. ఇప్పటికైతే చాలు, మీరు కామెంట్ చేస్తే దీనికి సీక్వెల్ వేరే తీసుకొస్తాంలే. హారర్ అయిపోయింది ఇంకా చాలు. ఒకవేళ మీకు నిజంగా సీక్వెల్ కావాలంటే బాలు ఐడియా ఉన్నాడుగా, వానికి బాగా తెలుసు హారర్, నెక్స్ట్ వన్ తీసుకొని వద్దాం. మీరు కామెంట్ చేస్తున్నా హారర్ పార్ట్ 2 కావాలి అని చెప్తేనే అని పిలుస్తా చేయండి. సరే ఇప్పుడైతే మేమైతే ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది వాటి గురించి చెప్పండి, కామెంట్ చేయండి. మాకు తెలుస్తలేదు, మీరు కమెంట్ చేస్తే దాన్ని బట్టి మేము ఇంప్రూవ్ అవుతాం. సెటప్ చేంజ్ చేయాలా లేకపోతే బాగానే ఉందా సెటప్ వీడిని చేంజ్ చేయాలి, కమెంట్ చేయండి ఓకేనా. సో ఇట్లా హారర్ పాడ్కాస్ట్ పార్ట్ 2 కావాలంటే కూడా కమెంట్ చేయండి గాయ్స్, లేకపోతే నెక్స్ట్ దేని మీద పాడ్కాస్ట్. నేను యాక్చువల్లీ ఐఎమ్ థింకింగ్ టు మేక్ ఎ మీమ్ రియాక్షన్ వీడియో, మీకు ఓకే అయితే కమెంట్ చేయండి, దాని గురించి చేయమంటే చేస్తా, మజా వస్తుంది. మీమ్స్ గురించి రియాక్ట్ అయితే మళ్ళా. ఓకే గాయస్, మీకు ఇంకేమైనా హారర్ మూవీస్ మేము మిస్ అయినామైతే మీరు కమెంట్ చేసి చెప్పండి. మేము కూడా చూస్తాం, ఎందుకంటే మేము కూడా చూడలేదు. యాక్చువల్లీ మేము ఎక్కువ హారర్ చూడము, ఉచ్చబడిపోతుంది మాకు అది. దెన్ గాయస్, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, subscribe to my channel, our channel guys, మన ఛానల్, మన గోల బాగానే మనది ఇద్దరు కలిసింది. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన గోల. సైనింగ్ ఆఫ్, బాయ్. అనుకుంటాం గైస్, కూర్చోం, నిద్ర వస్తుంది చాలా, పోసుకోకపోతే చాలు.